కేసే కదా, రేపో మర్డరో చేయలేదు కదా. అంత ఈజీ కాదు మేడం. పైగా తనతో పబ్లిక్ కూడా వచ్చారు. వాళ్ళంతా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తారట. అయితే ఏం చేయాలి? మీరు డబ్బులిస్తే అంతా నేను మేనేజ్ చేస్తాను. నేను దొరికిపోయానని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదూ? అబే అదేం లేదు మేడం, నా డ్యూటీ నేను చేస్తున్నాను. మీ అకౌంట్కి మనీ పంపిస్తాను, వాణ్ణి వదిలేయండి. అది అలా అన్నారు, బాగుంది. రే అబ్బాయి, నేను వదిలించుకున్న గతంలోంచి, నేను కప్పిపెట్టిన సమాధిలోంచి రాక్షసుడిలా లేచొచ్చావు. నీ వల్ల ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టం, చేసిన శ్రమ అంతా వృధా అయిపోతాయి. ఆల్రెడీ నాకొకసారి పెళ్ళయిందని, నీలాంటి ఓ కొడుకున్నాడని ఇంట్లో తెలిస్తే నన్ను మెడ పట్టుకుని వీధిలో గెంటేస్తారు. అందుకే నాకు నిన్ను దూరంగా ఉండమన్నాను. చెప్పా పెట్టకుండా ఇంటికొచ్చి చెయ్యకూడని పనులు చేసి నా పేరు చెప్తూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఇంతైనా నీ కొడుకునే కదా, నీ బుద్ధులే వస్తాయి. నువ్వు ఎలాగైనా చావు, కానీ నాకు దూరంగా ఉండు. ఇన్నాళ్ళు దూరంగానే ఉన్నాను కదా, ఇంకెన్నాళ్ళు దూరంగా ఉండాలి. ఆ ఇంట్లో నా శత్రువులైన సీత, సుమతిల అడ్డు తొలగించుకునే వరకు నాకు కోఆపరేట్ చేయి. అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను. ఇప్పుడే నేను నీతో ఇంటికి వస్తాను. నువ్విప్పుడొస్తే నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పాల్సి వస్తుందిరా. ఏమని చెప్పను? ఏదో ఒక అబద్ధం చెప్పు. నేను అబద్ధం చెప్తే ఆ ఇంట్లో నమ్మే వాళ్ళున్నా, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సీత, సుమతి సామాన్యులు కాదు. సిఐడికి ఎక్కువ, సిబిఐకి తక్కువ. వాళ్ళు నీ గురించి ఆరా తీశారు అంటే డొంకంతా కదులుతుంది. వాళ్ళకి నువ్వెవరో తెలిసిపోతే నేను ఆ ఇంట్లో జనార్దన్ భార్యగా కాదు కదా, పని మనిషిగా కూడా ఉండలేను. కట్టుబట్టలతో గెంటేస్తారు, అర్థం చేసుకో. ప్రాబ్లం సీత, సుమతే కదా, కావాలంటే వాళ్ళని లేపేస్తాను. అది అంత ఈజీ కాదు. వాళ్ళని చంపడానికి నేను ఎంతో ట్రై చేశాను. సుమతిని ఓ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించాలి అనుకున్నాను. సీతని రౌడీలతో కిడ్నాప్ చేయించి చంపించాలి అనుకున్నాను. ఇంట్లో అందరూ బయటకు వెళ్ళారు, ఇంకా రాలేదు. రామ్మమ్మ వాళ్ళు బయలుదేరారో లేదో. చెప్పు సీత. ఎక్కడున్నావు మామా? బయలుదేరాం. మీరు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకు అడుగుతున్నావు? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను మామా, బోర్ కొడుతుంది. మాతో ఫంక్షన్కి రమ్మంటే రాను అన్నావు, ఇప్పుడేమో బోర్ అంటున్నావు. మీరు ఎంతసేపు వెళ్తారని నాకేం తెలుసు? ఇంట్లో పిన్ని విద్యాదేవి టీచర్ ఉన్నారు కదా. లేరు, వాళ్ళు కూడా బయటకు వెళ్ళారు. ట్రాఫిక్ ఉంది సీత. మేమింటికి రావడానికి
ఇంకా 1 అవర్ పట్టచ్చు. నువ్వు డిన్నర్ చేసి పడుకో. మీరు ఫంక్షన్లో తినేసి వస్తారని నేను ఇప్పుడే తినేసాను మామ. త్వరగా రండి. ఓకే సీత, మా కోసం వెయిట్ చేయకుండా నువ్వు నిద్రపో. మీరు కరెక్ట్గా గంటకు వచ్చేస్తారుగా? ట్రాఫిక్ ఇలాగే ఉంటే ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. సరే మామ, పడుకుంటాను కానీ నిద్ర పడుతుందో లేదో తెలియదు. ఉంటాను. రామ్, సీత ఎందుకని మనం వచ్చే టైంని అంత ఖచ్చితంగా అడుగుతుంది? ఊరికే తెలుసుకోవడానికి అడిగింది పిన్ని. తెలుసుకోవడానికా లేదంటే ఏదైనా కారణం ఉందా? ఏం కారణం ఉంటుంది? మరీ ఓవర్గా థింక్ చేయి గిరి. సీత ఏం చేసినా ఏం చెప్పినా ఓ కారణం ఉంటుంది బావగారు. రామ్మామ లేకుండా నేను ఒంటరిగా పడుకోవడం చాలా కష్టం. త్వరగా రా మామ. సుమతి అత్తమ్మ ఎప్పుడూ ఇంత లేట్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళిందో? కాసేపు ఆగి అప్పటికి రాకపోతే ఫోన్ చేస్తాను.